వార్టీవీ చేతికి చిక్కిన విజువల్స్ మీరు చూస్తున్నారు. వార్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూసివ్ గా అదే ఎఫ్ఐఆర్ కాపీ ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించి అశ్వరావుపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్ నంబర్ 203/2025 బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 194 ప్రస్తుతం యాక్ట్ 194 బిఎన్ఎస్ఎస్ కింద ఈ కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ కాపీని ఒకసారి నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. కంప్లైంట్ కాపీలో అసలు ఏం జరిగింది అంటూ కూడా తండ్రి కంప్లైంట్ ఇచ్చాడు. శ్రీయుత గౌరవనీయులైన స్టేషన్ హౌస్ ఆఫీసర్ అశ్వరావుపేట వారికి దివ్య సుముఖంనకు ముదిగొండ్ల వెంకటేశ్వరులు, తండ్రి వెంకయ్య, 56 సంవత్సరాలు, వ్యవసాయం, మున్నూరు కాపు, నివాసం విశ్వనాథపురం గ్రామం, కల్లూరు మండలం, ఖమ్మం జిల్లా కాపురస్తులను నమస్కరించి రాసుకున్న దరఖాస్తు వినపములు. అయ్యా, కల్లూరుపట్నం ఖాన్పేటకు చెందిన పూల నరేష్ బాబు తండ్రి కృష్ణమూర్తికి జనవరి నెల 2015వ సంవత్సరంలో 10 లక్షల రూపాయల నగదు, 10 లక్షల రూపాయల విలువ కలిగిన బంగారపు వస్తువులు, 2 ఎకరాల మామిడి తోట, 1 అరెకరం మాగాణి, 5 కుంటల ఎర్రచందనం చెట్లతో గల వాటిని కట్నంగా ఇచ్చి నా కుమార్తె పూల లక్ష్మీ ప్రసన్న భర్త నరేష్ బాబు 33 సంవత్సరాలు, మున్నూరు కాపు, గృహిణి, నివాసం కోనేరు బజార్, అశ్వరావుపేట వివాహం చేస్తున్నాను. నా కుమార్తె ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి నా అల్లుడు నరేష్ బాబు, అత్త విజయలక్ష్మి కట్నం తక్కువ ఇచ్చారంటూ నా కుమార్తెను పుట్టింటికి వెళ్ళి 2 లక్షల రూపాయల నగదు ఇంకా బంగారం అదనంగా వరకట్నం తీసుకుని రమ్మని బూతులు తిట్టి సైకోగా మారి ఇంట్లో చేతికి అందిన వస్తువులతో నా కుమార్తె ఒంటిపై కొట్టి రక్త కవుకు గాయాలు చేసేవాడు. అప్పుడప్పుడు నేను కష్టపడి డబ్బులు ఇచ్చిన నా అల్లుడికి తృప్తి ఉండేది కాదు. ఇంకా తీసుకొని రా అంటూ, లేదంటే చిత్రహింసలు పెట్టి చంపుతారని భయపెట్టేవాడు అని గతంలో నా కుమార్తె చెప్పేది. భూమి అమ్ముకొని డబ్బులు తీసుకొని రమ్మని వేధించేవాడు. పెద్ద మనుషులతో పలుమార్లు చెప్పినా నా అల్లుడు ప్రవర్తనలో మార్పు రాలేదు. నన్ను, నా భార్యను కూడా నా కుమార్తెను చూడడానికి వాళ్ళ ఇంటికి రావద్దు, ఫోను మాట్లాడొద్దు అంటూ ఆంక్షలు పెట్టాడు. పాప పుట్టిన తర్వాత కూడా నా అల్లుడు ఏమీ మారలేదు. 3 సంవత్సరాల క్రితం నా అల్లుడు నా కుమార్తెను, అతని తల్లి విజయలక్ష్మిని తీసుకొని అశ్వరావుపేట కోనేరు బజార్లో ఉంటున్న అతని బావ ఇంజనీరు దాసరి శ్రీనివాసరావు, అక్క భూలక్ష్మి ఇంటి వద్ద నా కుమార్తెతో కాపురం పెట్టినాడు. అప్పటి నుండి నా కుమార్తె ఫోన్లో మాట్లాడడం కానీ కలవడం కానీ చేయనిచ్చేవారు కాదు. నేను, నా భార్య పలుమార్లు ఇంటికి వచ్చినా నా కుమార్తెతోనే రావద్దని చెప్పేవారు కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత నా కుమార్తెను నా అల్లుడు పూల నరేష్ బాబు, అత్త పూల విజయలక్ష్మి, అక్క దాసరి భూలక్ష్మి, బావ దాసరి శ్రీనివాసరావు వీళ్ళంతా కలిసి నా కుమార్తెను బూతులు తిట్టి శారీరకంగా మానసికంగా వేధిస్తూ చేతులతో కొట్టి శారీరకంగా హింసించుచున్నారు. అక్క, బావ, అత్త కూడా నా అల్లుడిని, నా కుమార్తెను చంపేయమని, మీ బావ నీ మీద ఏ కేసు రాకుండా చూసుకుంటారు, నీకు ఎక్కువ కట్నం వచ్చే అమ్మాయితో ఇంకో పెళ్లి చేస్తామని అక్క భూలక్ష్మి, అమ్మ విజయలక్ష్మి చెప్పుచున్నారని నా కుమార్తె నాకు ఫోన్లో చెబుతూ ఉండేది. వీళ్ళ వల్ల నాకు ప్రాణపై ఉందని నా కుమార్తె నాకు ఫోన్లో చెప్పేది. పాప ఉన్నది కనుక అతను మారుతాడు, ఓపిక పట్టి ఉండు అని నేను, నా భార్య సర్ది చెప్పేవాళ్ళం. ఈ క్రమంలో 23/8/2025 మధ్యాహ్నం సుమారు 3 గంటలకు నా అల్లుడు పూల నరేష్ బాబు నాకు ఫోన్ చేసి మీ అమ్మాయి క్రింద పడిపోయిందని, ఆరోగ్యం బాగాలేదని రాజమండ్రి తీసుకుని వెళ్ళుచున్నామని చెప్పగా నేను ఖమ్మం తీసుకుని వెళదామని చెప్పాను. నా మాట వినకుండా రాజమండ్రి కిమ్స్ ఆసుపత్రికి తీసుకుని వెళ్ళాడు. 23/8/2025 రాత్రి సుమారు 9 గంటలకు నేను, నా కుటుంబ సభ్యులు వెళ్ళి చూడగా నా కుమార్తె నుదుటిపై ఎర్రటి బొడుపు, గడ్డం కింద రక్తం గాయం, చేతులు కాళ్ళ మీద కాలిన గాయాలు, కోసిన గాయాలతో నా కుమార్తె అస్థిపంజరంలో ఉండి మాట్లాడలేని స్థితిలో చావు బతుకుల మధ్య ఉన్నది. నా కుమార్తె పూల లక్ష్మీ ప్రసన్న భర్త నరేష్ బాబు వైద్యం పొందుతూ ఈరోజు అనగా 24/8/2025 ఉదయం 7:50 సమయంలో మరణించిందని డాక్టర్ గారు ధృవీకరించారన్నారు. కావున తమరు నా యందు దయ ఉంచి అదనపు వరకట్నం, బంగారం తీసుకుని రమ్మని వేధించి గృహ నిర్బంధం చేసి నా కుమార్తెను చంపుటకు ప్రయత్నం చేసిన అల్లుడు పూల నరేష్ బాబు మరియు అతనికి సహకరించిన అక్క దాసరి భూలక్ష్మి, అత్త పూల విజయలక్ష్మి మరియు బావ దాసరి శ్రీనివాసరావు అనుమానంతో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని నాకు, నా కుమార్తెకు తగు న్యాయం చేయగలరని కోరి ప్రార్థించుచున్నానంటూ కూడా ముదిగండ్ల వెంకటేశ్వరులు ఇటు కంప్లైంట్ కాపీలో మెన్షన్ చేశారు. ఒక్కసారి మా ప్రతినిధి ఉదయ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఉదయ్, చాలా ఇంటెన్సిటీ ఉందనే చెప్పుకోవాలి. కంప్లైంట్ కాపీలో ఒకటే చెప్పడం జరుగుతోంది, పూల నరేష్ బాబు ఆ కుటుంబం ఇటు తన కుమార్తెను హింసించింది, తమను కూడా కాస్త ఇబ్బందికర వాతావరణం గురి చేసింది అంటూ కూడా కంప్లైంట్ కాపీలో మెన్షన్ చేసిన పరిస్థితి. బట్ ఇదే అంశానికి సంబంధించి పూల నరేష్ బాబు కూడా రియాక్ట్ అయ్యాడు. ఒకసారి ఆ రియాక్షన్ చూద్దాం, ఆ తర్వాత మా ప్రతినిధి ఉదయ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఒకసారి
కంప్లైంట్ కాపీ మీరు చూశారు. కంప్లైంట్ కాపీలో ఇటు లక్ష్మీ ప్రసన్న తండ్రి వెంకటేశ్వరుడు చెప్పిన వర్షన్ చూశారు. ఇప్పుడు లక్ష్మీ ప్రసన్న భర్త నరేష్ ఏమంటాడు చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అతగాడు ఏమంటాడు చూద్దాం. నా భార్య పోయిందని ఏడవాలా, లేకపోతే వీళ్ళు చేసే ఈ చిరాకుల పనులకి? నా భార్య చనిపోయింది, కానీ అత్తగారింటి వాళ్ళు ఏమో అన్ని నా మీద వేస్తున్నారు. ఇవాళ నా భార్య మాట్లాడితే తనే నిజాలు చెప్పేది. గతంలో వాళ్ళు అసలు కనీసం ఏనాడు వచ్చేవాళ్ళు కాదు, పిలిచేవాళ్ళు కాదు, చూసేవాళ్ళు కాదు. ఏదో 2 సంవత్సరాలకు ఒకసారి ఎవరో పెద్ద మనిషిని అడ్డబెట్టుకొని మా మామగారు వచ్చి చూసిపోయి మళ్ళీ పెద్ద మనుషులు పంపించి వీళ్ళ పంపించి చేసేవాడు. ఎందుకు చేసేవాడు నా భార్యకి తెలియదు, నాకు తెలియదు. ఏం జరుగుతుందో ఏంటో అసలు ఏం అర్థం కావట్లేదు. ఇవాళ తను మాట్లాడే పొజిషన్లో లేదని చెప్పేసి ఇష్టం వచ్చిన అభాండాలు, ఏది తిండి పెట్టకుండా చంపారని, కడుపు మార్చి చంపారని, హింసించారని, అయ్యని ఇయ్యని ఇష్టం వచ్చిన అన్ని చెబుతుంటే ఏం చేయాలో కూడా మాకు పాలు పోవట్లేదు. నన్ను నేను ఎలా నిరూపించుకోవాలా? ఇంతకుముందు పంచాయతీలు జరిగినాయి, అవి జరిగినాయి, ఈ జరిగినాయి, అన్నీ జరిగినాయి. పెద్ద మనుషులు, మా ఊరు పెద్ద మనుషులతో కూడా చెప్పింది అమ్మాయి, మా నాన్నదే తప్పు, మా నాన్న మంచోడు కాదు, మా నాన్న తప్పు అని వాళ్ళ ఊరోళ్ళతో కూడా చాలా మందితో చెప్పుంది. ఇవన్నీ మరి అసలు ఎట్లా నిరూపించుకోవాలి ఏంటి? ఆ పెద్ద మనుషులు కనుక్కున్నా తెలిసిద్ది. అసలు ఎవరు అసలు ఏం చేయాలి? నా భార్య పోయిందని బాధలో ఉండాలని, నా భార్య పోయిందని ఏడవాలా, లేకపోతే వీళ్ళు చేసే ఈ చిరాకుల పనులకి? హాస్పిటల్లో ఐసీయూలో ఉన్న పేషెంట్ ని చూడటానికి వచ్చి 5 నిమిషాలు, ఒక అరగంట, 2 గంటలు 3 గంటలు ఉండి వెంటనే వాళ్ళకి కావాల్సిన పోలీస్ కాగితాలు రాసుకొని వెళ్ళిపోయారు. కనీసం తల్లి గాని తండ్రి గాని ఏమన్నా ఉందా అసలు ఇక్కడ? ఇవాళ నా భార్య మాట్లాడితే ఇంతకు ముందు చెప్పింది, ఎంతో మంది చెప్పింది, మేము ఎంతో బాగుంటున్నాం, మమ్మల్ని బజార్కి ఎడ్చమాకంటే మేము అందరం మంచిగా ఉంటున్నాం అని. తనకి కొంచెం ఉన్న ఏదో పాత సమస్యలు, అటు పక్కగా కొంచెం ఉన్న ఇరిటేషన్లు, దురదలు, ఇలాంటి వాటిని అడ్డం పెట్టుకొని పక్కకు ఉందనుకొని చెప్పి దాన్ని దీన్ని ఆయుధంగా వాడి నన్ను నాశనం చేయాలని చూస్తున్నారు. నా భార్య చనిపోయింది. ఏవేవో కారణాలు చెప్పేవారు అంటూ కూడా చెప్పుకొచ్చింది ఆ కుటుంబం. తీరా ఒకరోజు అల్లుడు ఫోన్ చేసి మీ అమ్మాయి మెట్లలో సిద్ధంగా ఉన్నారు. ఉదయ్ ఇటు నరేష్ వర్షన్ చూసాం, అలాగే ఇటు కంప్లైంట్ కాపీలో ఇటు తండ్రి వెంకటేశ్వరుడు చెప్తున్న వర్షన్ కూడా చూసాం. ప్రస్తుతం పోలీసులు ఏ కోణంలో ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతోంది. ఇటు లక్ష్మీ ప్రసన్న ఆ తండ్రి కుటుంబాన్ని, పుట్టింటిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగిందా, లేకపోతే కేవలం నరేష్ ని మాత్రమే అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పరిస్థితి ఉందా? రైట్ ఉదయ్, ప్రస్తుతం ఇద్దరిని అంటే 2 తరపుల, అంటే ఇటు లక్ష్మీ ప్రసన్న భర్తని, అలాగే లక్ష్మీ ప్రసన్న పుట్టింటి వారిని కూడా అదుపులోకి తీసుకుని విచారించడం జరుగుతోందా? ప్రస్తుతం పోలీసులు ఏ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు? ఎటువంటి కీలకమైన ఆధారాన్ని స్వాధీనం చేసుకోవడం జరుగుతోంది ఇప్పటి వరకు? నరేష్ బాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో లక్ష్మీ ప్రసన్న యొక్క ఆరోగ్య పరిస్థితులు ఏంటి, ఆమెకి థైరాయిడ్ వంటి ఇతరత్ర అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా, ఒకవేళ గతంలో ఉంటే ఎటువంటి చికిత్సను గతంలో అందించారో, ఆమెకి సరైన భోజనం పెట్టారా లేదా, ఇటువంటి అనేక అంశాలకు సంబంధించి పోలీసులు ప్రశ్నలు సంధిస్తున్నారు. నరేష్ బాబు కూడా పోలీసుల విచారణకు సహకరిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ప్రస్తుతం లక్ష్మీ ప్రసన్న అంత్యక్రియలో కుటుంబ సభ్యులు నిమగ్నమయ్యారు. నిజానికి పుట్టింటి వారు అంత్యక్రియలు చేయకూడదు కనుక ప్రస్తుతం కుమార్తెతోటే ప్రస్తుతం అంత్యక్రియలు తతంగానంతా కూడా ప్రస్తుతం అశ్వారావుపేటలో పూర్తి చేసినటువంటి లక్ష్మీ ప్రసన్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు మరి కొద్దిసేపట్లో పోలీస్ స్టేషన్ కి చేరుకునే అవకాశం ఉంది. గతంలో అటు అల్లుడు ఎలాంటి వేధింపులకు గురి చేసేవాడో, తమ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, గతంలో జరిగినటువంటి పెద్ద మనుషుల సమక్షంలో జరిగినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా పోలీసుల ఎదుట